హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం ఇంట్లో ఉండే బంగాళదుంపతో ఒక మంచి స్నాక్ ఐటమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం మనం ఏం కష్టపడాల్సిన పని లేదండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి నార్మల్గా ఇంట్లో ఉండేవే: బంగాళదుంప, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మొక్కజొన్న పిండి, అలాగే బియ్య పిండి అండి. ఇవి క్రిస్పీనెస్ కోసం, అలాగే మనం బైండింగ్ కోసం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనం ఒక 4 బంగాళదుంపలు తీసుకొని వాటిని ఉడకబెట్టుకోవాలి. బంగాళదుంపలు మునిగే వరకు వాటర్ పోసి మనం మీడియం ఫ్లేమ్లో మంచిగా ఒక 90% అలా కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయండి. మనకి కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి మనకి మిడిల్లో ఒక టూత్ పిక్ కానీ అది తీసుకొని మనం కుచ్చితే మనకి పైకి రాదు ఆలు అనేది. మనం అలా టెస్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం తీసేసుకొని పోయిన పొట్టు అంతా తీసేసుకొని మ్యాష్ చేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియోలో చూపించిన విధంగా మన దగ్గర ఉన్న పొటాటోస్ అన్నిటికీ మనం పై తొక్క తీసుకొని వేరే బౌల్లో వేసుకొని వాటిని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఈ స్నాక్ రెసిపీ ఏంటంటే, మనకి బయట చిప్స్ అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఉండే వాటితో మనం వెంటనే చేసేసుకోవచ్చు. ఈజీగా రెడీ అవుతుంది. తినడానికి కూడా కచ్చప్తో వాటితో బాగుంటుంది. మనకు ఇంట్లో పిల్లలు కనుక ఉంటే మనం బయటకు వెళ్ళటం కన్నా ఇలా చేసి పెట్టడం అనేది మనకి మంచిది. మనం ఏంటంటే బయట ఫాస్ట్ ఫుడ్కి కానీ బయట ఫుడ్కి మనం అడిక్ట్ కాకుండా ఇంట్లోనే ఇలాగా చేసి పెట్టుకుంటే మనం ఇంట్లో చేసి తినడానికి ఇష్టపడతారు. మనం ఏంటంటే ఇలా పొటాటోస్ని మ్యాష్ చేసిన తర్వాత మన దగ్గర ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కొత్తిమీర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అలాగే జీలకర్ర, బియ్యపిండి, అలాగే కార్న్‌ఫ్లోర్ వేసి మనం మెత్తగా మన చపాతీ పిండి ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇది కలుపుకునేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మాత్రమే కలుపుకోవాలి. ఒకసారి వేస్తే ఏంటంటే మనకి జోరైపోతుందనమాట. అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మీకు వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండి మాదిరిగా మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మనం వీటిని ఏంటంటే మనం క్యూబ్స్‌గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం రిక్వైర్డ్ షేప్‌లో మనం వీటిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనేం చేశానంటే వీటిని పెద్ద చపాతీలాగా పరిచేసి వాటిని కత్తితో నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మనకి ఇదంతా అంటే కొంచెం లైట్ థిక్‌గా ఉంటే సరిపోతుంది. ఇవి మనకి తినేటప్పుడు చాలా క్రంచీగా అనిపిస్తాయి. మనకి ఇలా క్యూబ్స్‌లా కట్ చేస్తే ఏంటంటే పైన క్రంచీగా లోన సాఫ్ట్‌గా మనకి కచప్‌లో గాని మిగతా ఎట్లైనా మనం యాడ్ చేసుకొని తినొచ్చు. వీటిని టాస్ కూడా చేసుకోవచ్చనమాట. గార్లిక్‌తో గాని ఇతర వాటితో. అది కూడా మన ఛానల్‌లో ఉంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. మనం ఇలా కట్ చేసుకున్నాక మనం ఏంటంటే మనం చేసుకునేటప్పుడు బియ్య పిండి గాని, కార్న్‌ఫ్లోర్ గాని మనం ఏదైతే చపాతీ పీట మీద ఒత్తుకుంటామో దాని మీద వేసుకొని క్యూబ్స్‌లా కట్ చేసుకొని ఇలా 1 బై 1 అనేది పక్కకు తీసుకోవాలి. ఇలా అయితే మనకి ఈజీగా తొందరగా అవుతుందని నేను ఈ విధంగా చేశాను. మీకు వేరే ఏదన్నా ఐడియా ఉంటే మీరు దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం ఏంటంటే నెక్స్ట్ అలా చేసుకున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత 1 బై 1 మాత్రమే వేయాలి. మనం మొత్తం ఒకసారి వేస్తే ఏంటంటే అవి అతుక్కుపోవడం గానీ లేదా సరిగా ఫ్రై అవ్వడం గానీ జరగదనమాట. మనం 1 బై 1 వేసుకొని జాగ్రత్తగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం మీడియం ఫ్లేమ్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే కరకరలాడుతూ తినడానికి మనకి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తే ఏంటంటే మనకి లోన ఏమన్నా ఉన్నా గాని అది కుక్ అవుతుంది. బయట క్రంచీగా మనకి మంచి కలర్ అనేది వస్తుందనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. స్నాక్స్‌గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ ఐటెమ్ ఎలా ఉందో కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.